చాలా సంవత్సరాల క్రితం ఒక యువకుడు ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రశ్నేమిటంటే, ఎందుకు కొంతమంది మాత్రమే జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు? అతను ఎక్కడ చూసినా అదే గమనించాడు. కొంతమంది పెద్ద వ్యాపారాలు నిర్మిస్తున్నారు, కొంతమంది తమ కలలను నిజం చేస్తున్నారు. కాని ఎక్కువ మంది మాత్రం అదే స్థాయిలోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలని అతను దేశమంతా తిరిగాడు. చివరికి అతను ఒక వృద్ధ జ్ఞాని గురించి విన్నాడు. అతను చాలామంది జీవితాలను మార్చిన వ్యక్తి. ఆ యువకుడు అతని దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. గురువుగారు, ఎందుకు కేవలం కొద్దిమంది మాత్రమే జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు? వృద్ధుడు కొద్దిసేపు అతన్ని నిశ్శబ్దంగా చూసి ఇలా అన్నాడు. నీ ప్రశ్నకు సమాధానం రేపు చెబుతాను. ఉదయం సూర్యోదయానికి ముందు నది దగ్గరకు రా. మరుసటి రోజు ఉదయం యువకుడు నది దగ్గరకు వచ్చాడు. వృద్ధుడు అప్పటికే నీళ్లలో నిలబడి ఉన్నాడు. అతను యువకుడిని కూడా నీళ్లలోకి రావాలని సంకేతమిచ్చాడు. నీళ్లు మెల్లగా ఛాతీ వరకు వచ్చాయి. అకస్మాట్టుగా వృద్ధుడు యువకుడి తలను పట్టుకుని నీళ్లలోకి ముంచాడు. యువకుడు గట్టిగా పోరాడాడు. అతను పైకి రావాలని ప్రయత్నించాడు. కాని వృద్ధుడు కొద్దిసేపు అతన్ని నీళ్లల్లోనే పట్టుకుని ఉంచాడు. చివరికి అతన్ని వదిలేశాడు. యువకుడు వెంటనే పైకి వచ్చి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. కోపం కూడా వచ్చింది. మీరిలా ఎందుకు చేశారు అని అడిగాడు. వృద్ధుడు ప్రశాంతంగా ఒక ప్రశ్నడిగాడు. నువ్వు నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎక్కువగా ఏమి కావాలనిపించింది? యువకుడు వెంటనే సమాధానమిచ్చాడు. గాలి, నాకు గాలి కావాలి. వృద్ధుడు తల ఊపుతూ చిరునవ్వు నవ్వాడు. అప్పుడతను చెప్పాడు, 99% మంది మరియు 1% మంది మధ్య తేడా చాలా సింపుల్. 1% మంది మాత్రమే విజయాన్ని శ్వాస తీసుకోవాలనుకున్నంతగా కోరుకుంటారు. అప్పుడు విజయాన్ని ఆపడం ఎవ్వరివల్లా కాదు.